మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 2023 డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకి బెతెస్దా వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఆరాధన జరగబోతుంది. కాబట్టి ఈ సంఘ పరిధిలో ఉన్న దేవుని బిడ్డలందరూ రేపు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా యేసుక్రీస్తు నామములో మనవి చేయుచున్నాను. అంతేకాకుండా డిసెంబర్ 31 రాత్రి 9 గంటల నుండి 1-2 గంటల వరకు వాచ్ నైట్ సర్వీస్ మన మందిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రమంగా జరిగే ప్రార్థనే. ఈ సంవత్సరం 9 గంటల నుంచి కూడిక ప్రారంభించబడింది. మీరు రండి, వాగ్దానాన్ని పొందుకోండి, వాక్యాన్ని వినండి, కొన్ని తీర్మానాలతో నూతన సంవత్సరంలో మనం అడుగు పెడదాం. అంతేకాకుండా 2024 1వ తారీఖు నూతన సంవత్సర ఆరాధన మన మందిరంలో 10 గంటలకు ప్రారంభించబడింది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని 10 గంటలకి నూతన సంవత్సర ఆరాధనలో మీ అందరూ పాల్గొనండి. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఒంగోలు పరిధిలో ఉంటే దయచేసి వారిని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేయుచున్నాను. మీరు దూరా నుండి వాక్యాన్ని వినాలి అని ఆశపడితే బెతెస్దా మినిస్ట్రీస్ ఒంగోలు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో ఇవ్వబడుతున్న లైవ్లో పాల్గొని దైవ దీవెనలు పొందాలని సేవకుడిగా మనవి చేయుచున్నాను. రేపు జరిగే ఆరాధనకి మందిరం అంతా సిద్ధం చేయబడుతుంది. వాచ్ నైట్ సర్వీస్కి వాగ్దానాలు సిద్ధం చేయబడ్డాయి, క్యాలెండర్లు సిద్ధం చేయబడ్డాయి, కుటుంబ వాగ్దానాలు సిద్ధం చేయబడ్డాయి. న్యూ ఇయర్ సర్వీస్లో నూతన వర్తమానంతో ఈ సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలందరికీ సేవకుడికి ఇది నా ప్రేమపూర్వకపు ఆహ్వానం అందిస్తున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. దయచేసి మీరు రండి, సర్వశక్తుని దేవుని దగ్గర నుంచి అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ పండుగ రోజుల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని మెండుగా మీకు అనుగ్రహించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్.